నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నర్సంపేట రోడ్డులోని శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కార్యదర్శి కనకదుర్గ, దేవాలయ కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్, ఇలాదేవి దంపతులు సీతారాముల కళ్యాణంలో కూర్చున్నారు. అర్చకులు నాని శర్మ, వంశీ శర్మల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కనకదుర్గ మాత దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు నాని శర్మ గారు, వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో మామూలు విగ్రహాలతో చేసే సీతారాముల కళ్యాణం ఈసారి వారు సొంత ఖర్చులతో ఆ విగ్రహాలు చేయడం జరిగింది. ఆ మహాబలిపురం నుంచి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాలను ఇక్కడ 41 రోజుల పాటు దీక్ష చేసి ఈరోజు సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాలతో చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా సంతోషపడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అందరూ కూడా అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే కనకదుర్గ అమ్మవారు ఇవాళ అందరికీ వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలుగా అందరూ కూడా ఇలా కనకదుర్గమ్మ దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయడం, జుమ్మి చెట్టు ఉన్న ప్రాంతంలో కింద జుమ్మి చెట్టు కింద సీతారాముల కళ్యాణం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.